ఈరోజు మనం పంజాబ్ జానపద కథ 7వ రాజకుమారుడి వివాహం అనే కథ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు సతీందర్ అనే రాజుకు 7 కుమారులు ఉండేవారు. పొరుగు రాజ్యాన్నేలే భతీందర్ రాజుకు 7 కుమార్తెలు. సతీందర్ కుమారులు యుక్త వయస్కులయ్యాక వారికి వివాహం చేయాలనుకున్నాడు రాజు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. పొరుగురాజు భతీందర్ కుమార్తెలే తన కుమారులకు తగిన వధువులని ఆ సంగతిని విశ్వాసపాత్రుడైన దూత ద్వారా ఆ రాజుకు తెలియజేశాడు. ఆ మాట వినగానే భతీందర్కు ఆనందంతో మాట రాలేదు. తన 7 కుమార్తెలకు ఒకే చోట వివాహం జరిగే అదృష్టానికి మురిసిపోయాడు. వెంటనే అంగీకరించాడు. సతీందర్ 6 కొడుకులు పెళ్లికి సంతోషంగా అంగీకరించారు. కానీ 7వ కుమారుడు రాజేందర్ ఎదురు తిరిగాడు. అన్నలందరూ పెళ్లి చేసుకుంటున్నంత మాత్రాన తను కూడా పెళ్లి చేసుకోవాలని నిర్బంధం ఎందుకు అని ఆలోచించే వింత మనస్తత్వం అతడిది. అందరితో పాటు నువ్వు పెళ్లి చేసుకున్నాయన నాకు ఆనందం కలిగించు అని రాజు కుమారుడికి ఎంతో చెప్పాడు. కానీ రాజేందర్ ససేమిరా అనేశాడు. మరో మార్గం లేక సతీందర్ 6 కుమారులకు 6 భతీందర్ కుమార్తెలతో వివాహం జరిపించాడు. 6 రాకుమార్తెలు భర్తల వద్దకు వచ్చారు. 7వ రాకుమార్తె మాత్రం తన తల్లిదండ్రుల వద్దనే ఉండిపోయింది. రాజేందర్ను ఎలాగైనా ఒప్పించి తమ చెల్లెలికి అతనికి పెళ్లి చేయించాలని 6 కోడళ్ళు ఎంతగానో ప్రయత్నించారు. అయితే రాజేందర్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆఖరకు విసిగిపోయిన పెద్ద కోడలు, సరే నా చెల్లెల్ని వద్దంటున్నావు, మరి ఎవరిని చేసుకుంటావు? అనార్కలిని వివాహం ఆడబోతున్నావా? ఆమె ఎక్కడ ఉన్నది ఎలా తెలుసుకుంటావు అంటూ వెళ్ళిపోయింది. మిగిలిన కోడళ్ళు కూడా రాజేందర్ కనిపించినప్పుడల్లా, అవును అనార్కలిని పెళ్ళాడబోతావు కదా, ఎప్పుడు పెళ్ళి అని ఎగతాళి చేయసాగారు. ఆ మాటలు విని విని రాజేందర్కు ఒకనాడు పట్టరాని కోపం వచ్చింది. తండ్రితో, ఇప్పుడే బయలుదేరి వెళుతున్నాను, అనార్కలిని కలుసుకొని పెళ్ళాడితే తప్ప తిరిగి రాను అన్నాడు. తండ్రి విచారపడ్డాడు. తల్లి వెళ్ళవద్దని ప్రాధేయపడ్డది. అన్నలు తిట్టారు. అయినా రాజేందర్ మీద అవేవి పనిచేయలేదు. తను అభిమానించే తెల్ల గుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు. అనార్కలి అసలు ఉందా, ఒకవేళ ఉంటే ఎక్కడ ఉందో ఏమో తెలియనప్పటికీ గుర్రం దారి తీసిన దిశగా ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా అతడు చాలా దూరం వెళ్ళాక ఒక ఉద్యానవనం కనిపించింది. అందులో పూల మొక్కలు, ఫలవృక్షాలు నీళ్లు లేక వాడిపోయి కొన్ని ఎండిపోతూ కనిపించాయి. రాజేందర్ అప్పటికే బాగా అలసిపోవడంతో గుర్రం దిగి ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. అతడు మేల్కొని చూసేసరికల్లా సాయంత్రం అయ్యింది. లేచి చుట్టుపక్కల కలియ చూశాడు. కొంత దూరంలో ఒక చిన్న కొలను, దాని ఒడ్డున కొన్ని కుండలు కనిపించాయి. కొలనులో నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాక ఎండిపోతున్న చెట్లకు నీళ్లు పోయాలనుకున్నాడు. ఒక కుండను తీసుకొని చెట్లన్నింటికి నీళ్లు పోసి కుండను యథాస్థానంలో పెట్టి ఉద్యానవనాన్ని పరిశీలనగా చూడసాగాడు. ఉద్యానవనంలో ఒక వటవృక్షం కింద ధ్యాన నిమగ్నుడైన ఒక ముని కనిపించాడు. ఆ ముని కళ్ళు తెరిస్తే అనార్కలిని గురించి అడగవచ్చు కదా అని రాజేందర్ అక్కడే కూర్చున్నాడు. కానీ ముని ఎంతసేపటికి కళ్ళు తెరవలేదు. అసలు విషయం ఏమిటంటే, రకరకాల పూల మొక్కలతో ఫలవృక్షాలతో ఆ ఉద్యానవనాన్ని రూపొందించిందే ఆ ముని. సంవత్సరంలో 6 నెలలు ఉద్యానవనాన్ని రక్షిస్తూ గడిపి మరో 6 నెలలు తపస్సు చేయడం ఆ ముని నియమం. ముని కనులు తెరచి అనార్కలిని గురించి చెప్పేంత వరకు అక్కడి నుంచి కదలకూడదనుకున్నాడు రాకుమారుడు రాజేందర్. వనంలోని చెట్లన్నింటికి నీళ్లు పోస్తూ వాటి రక్షణను చూడసాగాడు. కొన్ని రోజులలో ఆ వనం సువాసనలు విరజిమ్మే రంగురంగుల పుష్పాలతో, సుమధుర ఫలాలతో కలకలలాడసాగింది. ఒకనాడు సూర్యోదయ సమయంలో ముని ధ్యానం ముగించి మెల్లగా కళ్ళు తెరిచాడు. ఉదయభానుడి లేత కిరణాలు రకరకాల పువ్వుల మీద పడటంతో ఆ తపోవనం వింత శోభతో కళకళలాడుతున్నది. అప్పుడే చేతిలో నీళ్ల కుండతో రాజేందర్ అటుగా వచ్చాడు. కుండను పక్కన పెట్టి ముని పాదాలకు నమస్కరించాడు. నువ్వేనా ఇన్నాళ్ళు ఈ తపోవనాన్ని రక్షించింది అని అడిగాడు ముని. మొక్కలకు నీళ్లు పోయడం తప్ప మరేం గొప్పగా చేయలేదు మహాత్మా అన్నాడు రాజేందర్ వినయంగా.
చెట్లపై కనికరం చూపిన నీ దయాగుణం చాలా గొప్పది. నీకు కావలసిన వరం ఇస్తాను, కోరుకో అన్నాడు ముని. చాలా కృతజ్ఞుని మహాత్మా. నేను ఒక రాజకుమారుణ్ణి. సిరి సంపదలకు నాకు లోటు లేదు. అయితే నేను అనార్కలి కోసం వెతుక్కుంటూ ఇటు వచ్చాను. ఆమె ఎక్కడున్నదో చెప్తే మీకు నా జన్మాంతం కృతజ్ఞుడిగా ఉంటాను అన్నాడు రాజేందర్ చేతులు జోడించి. ముని ఒక బంతిని రాజేందర్ చేతికి ఇస్తూ, నాయనా, ఈ బంతిని తీసుకో. దీనిని నువ్వు నడిచే మార్గంలో విసిరావంటే అది దొర్లుకుంటూ వెళ్ళి ఒక దానిమ్మ చెట్టు బోదె వద్ద ఆగుతుంది. ఆ చెట్టులో కనిపించే ఒక పెద్ద పండును కోసుకో. అందులోనే నీకు అనార్కలి లభిస్తుంది. అయితే నువ్వు నీ భవనం చేరేంత వరకు పండును ఒలిచి చూడకూడదు. అలా చేశావో ఆమె నీకు దక్కదు. జాగ్రత్త సుమా అని చెప్పి ఆశీర్వదించాడు. రాజకుమారుడు ఆయన చెప్పినట్టే చేసి పెద్ద దానిమ్మ పండుతో తన భవనాన్ని సమీపించాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళదామని రాజోద్యానంలోని ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. కొంతసేపటికి అతడి మనసులో చిన్న అనుమానం తలెత్తింది. ఒకవేళ ముని చెప్పినట్టు పండు లోపల అనార్కలి కనిపించకపోతే తను అందరి ముందు నవ్వుల పాలు కావలసి వస్తుంది కదా. ఎటొచ్చి భవనాన్ని సమీపించాను గనక ఇక్కడే పండును కోసి చూడడం మంచిది కదా అనుకుని పండును కోసి చూశాడు. ఆ క్షణమే ఆ పండు నుంచి పచ్చటి బంగారు రంగు దుస్తులు ధరించి మెడలో అందమైన హారంతో ఒక అందాల యువతి నవ్వుతూ వెలుపలికి వచ్చింది. మెరుపు తీగ లాంటి ఆ సౌందర్య రాశిని చూడగానే రాకుమారుడు ఆశ్చర్యంతో మూర్ఛపోయాడు. ఆ యువతి పేరే అనార్కలి. ఆమె రాకుమారుడి పక్కన కూర్చొని కొంగుతో మెల్లగా వీచసాగింది. అప్పుడే అటుకేసి వచ్చిన హర్ప్రీత్ అనే మరొక యువతి అనార్కలిని చూసి, అందాల రాశి, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది. అనార్కలి జరిగినదంతా చెప్పి, నన్ను చూసిన క్షణమే ఈ రాకుమారుడు మూర్ఛపోయాడు. ఇతడికి స్పృహ రావాలి, అందుకే కూర్చొని ఉన్నాను అన్నది. హర్ప్రీత్ రాకుమారుణ్ణి ఎప్పటి నుండో పెళ్ళాడాలని అనుకుంటున్నది. అందువల్ల అనార్కలి దుస్తులను ఆభరణాలను చూసి అబ్బురపడినట్టు నటిస్తూ, ఎంత అందమైన దుస్తులు ధరించావు! ఈ మెడలోని హారం, ఆహా, చాలా అందంగా ఉంది. అలాంటి దుస్తులను నేనెప్పుడూ ధరించలేదు. వాటిని ధరించి నా అందం చూడాలని ఆశగా ఉంది. నా దుస్తులను ఆభరణాలను నువ్వు, నీ దుస్తులను ఆభరణాలను నేను కాసేపు మార్చుకుందామా అన్నది. అనార్కలి ఒక్క నిమిషం ఆలోచించి సరేనని తన దుస్తులను ఆభరణాలను తీసి హర్ప్రీత్కిచ్చి ఆమె దుస్తులను తాను ధరించింది. అనార్కలి దుస్తులను ధరించిన హర్ప్రీత్ మురిసిపోతూ వాటికేసి చూస్తూ, ఆహా, చాలా బాగున్నాయి. అయినా ఈ అందమైన దుస్తులతో నేను ఎలా ఉన్నానో చూసుకోవాలని ఉంది. ఈ ఉద్యానవనం మధ్య ఒక బావి ఉన్నది. అందులో నీ దుస్తులతో నా ప్రతిబింబం చూడాలని కోరికగా ఉన్నది. నువ్వు వస్తావా? వెళ్ళి చూద్దాం అన్నది. అనార్కలి సరేనని ఆమె వెంట నడిచింది. బావిగట్టును చేరాక ఇద్దరు బావిలోకి తొంగి చూశారు. ఆ క్షణమే హర్ప్రీత్ అనార్కలిని బావిలోకి తోసేసి గబగబా వెనక్కు వచ్చి మేలి ముసుగుతో అనార్కలి స్థానంలో కూర్చున్నది. కొంతసేపటికి రాకుమారుడు రాజేందర్ కళ్ళు తెరిచి చూశాడు. హర్ప్రీత్ తనే అనార్కలిని అన్నది. తను చూసింది అపూర్వ సౌందర్య రాశిని కదా అని రాజేందర్ ఒక్క క్షణం అనుమానించాడు. అయినా చుట్టుపక్కల ఎవరూ లేరు కదా, ఇంతలో అంత మార్పు ఎలా వస్తుందని మనసును సమాధానపరుచుకొని ఆమెను వెంటబెట్టుకొని రాజభవనంలోకి వెళ్ళాడు. రాజభవనంలో వారికి ఘనస్వాగతం లభించింది. ఇద్దరికీ వైభవంగా వివాహం జరిగింది. హాయిగా కాలం గడపసాగారు. కొన్నాళ్లకు రాజభవనం సమీప ఉద్యానవనంలోని బావిలో ఒక అందమైన పువ్వు పూచిందని, దానిని ఎవరు కోయలేకపోతున్నారని ఒక వార్త నగరమంతా వ్యాపించింది. అది హర్ప్రీత్ చెవిన కూడా పడింది. ఆ బావిలోని హర్ప్రీత్ అనార్కలిని తోసింది. మర్నాడే ఆమె అలవికాని తలనొప్పి అంటూ పడుకున్నది. భర్త రాజేందర్ ఆమె దగ్గరికి వెళ్ళి సంగతి ఏమిటని అడిగాడు. భరించరాని తలనొప్పితో బాధపడుతున్నాను. ఉద్యానవనంలోని బావిలో పూచిన పువ్వును తెచ్చి దాని రేకులను మెత్తగా నూరి పట్టి వేస్తే వెంటనే తలనొప్పి తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు అన్నది హర్ప్రీత్ కన్నీళ్లతో. అదెంత పని అంటూ రాజేందర్ వెంటనే వెళ్ళి ఆ పువ్వును కోసి తెచ్చి రేకులను నూరి భార్య నుదుట పట్టెవేశాడు.
తలనొప్పి నిజంగానే భరించలేనంతగా ఎక్కువ కావడంతో ఆమె పట్టెను తీసి భవనం పైనుంచి పిట్టగోడ మీదుగా కిందికి విసిరికొట్టింది. ఆ పట్టె పడిన చోట అందమైన పళ్ళ తోట ఏర్పడింది. తోట మధ్య బ్రహ్మాండమైన దానిమ్మ చెట్టు మొలిచి ఎర్రటి పెద్ద పండుతో కన్నుల విందు చేయసాగింది. కొన్ని రోజుల తర్వాత హర్ప్రీత్ భవనం ఉపరితలానికి వెళ్ళింది. అక్కడ ఏర్పడిన తోటను, దానిమ్మ చెట్టును, పండును చూసి దిగ్భ్రాంతి చెందింది. చివుక్కున వెనక్కి తిరిగి వెళ్ళి శయనమందిరంలో పడుకొని మూలగసాగింది. భర్త కారణం అడిగాడు. తలపోటే కాదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. మన భవనాన్ని ఆనుకొని ఉన్న తోటను తొలగిస్తే తప్ప నా బాధ పోదు అన్నది ఏడుస్తూ. రాజేందర్ తన తోటలోని మొక్కలను, చెట్లను, పూలను, పళ్లను ఎవరు కావాలన్నా తీసుకువెళ్ళవచ్చని భటుల ద్వారా చాటింపు వేయించాడు. పలువురు నగర ప్రజలు తోటలో ప్రవేశించి తమకు కావలసిన వాటిని తీసుకువెళ్ళసాగారు. ఆఖరుకు ఒక పసివాడు అక్కడికి వచ్చాడు. అతనికి దానిమ్మ చెట్టు చిటారు కొమ్మలో వేలాడుతున్న పెద్ద పండు మాత్రమే కనిపించింది. ఎందుకో గాని దాన్ని ఎవ్వరూ ముట్టుకోలేదు. ఆ కుర్రవాడు దానిని కోసుకొని పోయి వృద్ధురాలైన తన తల్లి చేతికి ఇచ్చాడు. రాత్రి భోజనం అయ్యాక తల్లి ఆ పండును కోసింది. మరుక్షణమే ఆ పండు నుంచి అనార్కలి వెలుపలికి వచ్చింది. భయపడకండి, నన్ను మీ కుమార్తెగా భావించండి, నేను మీ సంపద పెరగడానికి సాయపడతాను అన్నది అనార్కలి. ఆ అందాల రాశిని చూసి తల్లి కొడుకులు ఆనందాశ్చర్యాలు పొందారు. మర్నాడు అనార్కలి ఒక గుడ్డ ముక్కను, నూలు దారాలను తీసుకొని పుల్కారీ రుమాలును అల్లి పసివాడి చేతికి ఇచ్చి, దీనిని యువరాజు రాజేందర్ దగ్గరికి తీసుకొని వెళ్ళావంటే మంచి ధర చెల్లించగలడు అన్నది. కుర్రవాడు ఆమె చెప్పినట్టే చేశాడు. రుమాలును చూడగానే ఎంతో సంతోషించిన రాజేందర్ దానిని ఎవరు అల్లారని అడిగాడు. మా అక్క అన్నాడు కుర్రవాడు. ఇంత అందంగా అద్భుతంగా అల్లగలిగిన వ్యక్తి కూడా అందంగా అద్భుతంగానే ఉండాలని భావించిన యువరాజు, నన్ను నీతో మీ ఇంటికి తీసుకువెళతావా? నేను ఆమెను చూడాలి అన్నాడు. కుర్రవాడు యువరాజు మాట కాదనలేక ఆయన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అనార్కలిని చూడగానే రాకుమారుడు గుర్తించాడు. ఆమె జరిగినదంతా అతడికి చెప్పింది. ఆమె తల్లి అనుమతితో ఆమెను వివాహమాడి రాజభవనానికి తీసుకువచ్చాడు. హర్ప్రీత్ను రాజ్యం నుంచి తరమగొట్టాడు. రాజేందర్, అనార్కలి చిరకాలం సుఖ సంతోషాలతో జీవించారు. కథ సమాప్తం. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే లైక్ చేసి మీ ఆత్మీయులతో పంచుకోగలరు. ధన్యవాదాలు.